ఇతర గ్రహాలలో కూడా మనిషిలాంటి మేధోజీవులున్నారా అనే ప్రశ్న సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుల వరకు ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన జీవులు ఎగిరే పళ్ళాలు లేదా ఫ్లయింగ్ సాసర్స్ అనబడే అంతరిక్ష విమానాలలో భూమిపైకి వచ్చి కొందరిని అపహరించుకుని వెళ్ళినట్లు వార్తలు వింటూ ఉంటాము. ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలనే యుఎఫ్ఓలు లేదా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్గా శాస్త్రజ్ఞులు పేర్కొంటారు. చాలా దేశాలలో ఈ యుఎఫ్ఓలను చూసినట్లు అక్కడి స్థానికులు చెప్పడం మనలో చాలామంది వినే ఉంటారు. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం ఈ యుఎఫ్ఓలనేవి గెలాక్సీస్గా పిలువబడే ఇతర పాలపుంతల నుండి భూమి మీదకు వచ్చిన గ్రహాంతర జీవులని, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది గ్రహాంతర జీవులేనని కొందరి నమ్మకం. ఇందుకు ఒక ఉదాహరణగా తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఆ చుట్టుప్రక్కల లభించని భారీ పరిమాణంలోని రాళ్లను ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ చేర్చి క్రేన్ల లాంటి పరికరాలు లేని సమయంలో అంత ఎత్తున పేర్చడం జరిగింది. పురావస్తు శాఖ వారి అభిప్రాయం ప్రకారం ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం 6000 సంవత్సరాల నాడు కట్టబడింది. మరి ఆనాడు అంత భారీ శిలలను వాడి ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇది మానవుల కన్నా చాలా ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్న గ్రహాంతర వాసుల వల్ల సాధ్యపడి ఉండవచ్చు. అందువల్లనే ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు. 1979-80వ సంవత్సరాల మధ్య ఆంధ్రదేశంలో ఒకరోజు సాయంకాలం ఆకాశంలో రంగురంగుల వృత్తాలు ఏర్పడ్డాయి. అవి చాలా భారీ పరిమాణంలో ఆకాశంలో కనిపిస్తూ మళ్లీ మాయమవడం జరిగిందనే విషయం చాలామందికి తెలుసు. తరువాత ఈ ఆకాశ వృత్తాలన్నీ వార్తాపత్రికలలోనూ ప్రచురించబడ్డాయి. అవి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగాల వలన వచ్చాయని ప్రచారం జరిగింది. గ్రహాంతర జీవుల అంతరిక్ష నౌకల తాలూకు కాంతిపుంజాలు ఆనాడు ఆకాశంలో కనిపించాయన్న విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వమే తొక్కిపెట్టి ఏవో కబుర్లు చెప్పిందని కొందరు విజ్ఞానులు అభ్యంతరం వ్యక్తపరిచారు. రాకెట్ ప్రయోగం జరిగితే ఒక సరళ రేఖ ఆకారంలో పొగ ఆకాశంలో ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ వృత్తాల రూపంలో కొన్ని వందల మైళ్ల వరకు విస్తరించిన ఆ రంగుల వలయాలు యుఎఫ్ఓలు కాదా? ఎందుకని ప్రభుత్వం ఇలా వాస్తవాలను దాచింది? ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి అతీంద్రియ మరియు అంతరిక్ష శక్తుల ఉనికిని కొట్టిపారేసి రహస్యంగా ఆ అంశాలపై ప్రయోగాలు చేయటం ప్రభుత్వ బాధ్యత కావడం వలన అలా చేసిందని అనుకోవాలి. 1947లో తొలిసారిగా ఆర్నాల్డ్ అనే వ్యాపారవేత్త తన సొంత విమానంలో వాషింగ్టన్ గగన వీధుల్లో విహరిస్తుండగా అతనికి ఒక డిస్క్ అంటే సాసర్ ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని ఆకారాలు కనిపించాయి. ఆ యుఎఫ్ఓలు గంటకి 1800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని అతడు తెలిపాడు. ఆర్నాల్డ్ అనుభవాలు అమెరికా వార్తాపత్రికల్లో హెడ్లైన్స్లో వచ్చాయి. తరువాత చాలామంది గ్రహాంతర వాసులను చూశామని చెప్పిన విషయాలు దేశం 4 మూలల నుండి వార్తా కథనాలు వెలువడ్డాయి. గ్రహాంతర వాసులు పారదర్శక దుస్తులు ధరించారని, 8 అడుగుల ఎత్తు వరకు ఉన్నారని కొందరు చెప్పారు. 3 గ్రహాంతర వాసులను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆనాడు వార్తలు వెలువడ్డాయి. మరి వారిని అమెరికా బాహ్య ప్రపంచానికి తెలియకుండా అత్యంత భద్రత నడుమ ఉంచిన తమ ఏరియా 51 అనే రహస్య ప్రదేశంలో ఉంచి ప్రయోగాలు చేస్తోందా? ఇందులో నిజానిజాలు ఎంతవరకు అనేది ఇంకా తేలాల్సి ఉంది. యుఎఫ్ఓలు కనిపించాయన్న వార్తలు పెరిగిపోవడంతో అమెరికా వాయుసేన విభాగం ఇందులో నిజానిజాలు తేల్చడానికి ఒక ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ అధ్యక్షతలో మరో 4 వైమానిక రంగ నిపుణులు సభ్యులుగా ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్కి ప్రాజెక్ట్ బ్లూ బుక్ అనే పేరు పెట్టింది. దాదాపు 20 సంవత్సరాలు యుఎఫ్ఓల ఉనికిపై ప్రయోగాలు జరిగాయి. కానీ ఏమీ తేలలేదు.
అయితే ఆ కమిషన్ అధిపతి సిఫార్సుపై ప్రభుత్వం ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఇవాన్స్టన్ అనే ప్రాంతంలో యుఎఫ్ఓ అధ్యయన కేంద్రం ఏర్పరిచింది. అంటే గ్రహాంతర జీవులున్నాయని ఆ శాస్త్రజ్ఞులు భావించారు. కనుకని 20 సంవత్సరాల పరిశోధన తరువాత యుఎఫ్ఓ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సిఫార్సు చేశారు. 1970లో ఇథియోపియా అనే దేశంలో ఎగిరే పళ్ళాలు దర్శనమిచ్చాయి. అందులో ఒక యుఎఫ్ఓ ఎర్రటి అగ్నిగోళంలా ఉంది. అది ఆ ప్రాంతంలోని నివాసాలపైన ఆకాశంలో బాగా క్రిందగా గాలిలో చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ ఎగిరేటప్పుడు వచ్చే భీకర శబ్దం ఈ యుఎఫ్ఓ ఎగురుతున్నప్పుడు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ అంతరిక్ష నౌక చేసిన విన్యాసాల వేగానికి ఆ ప్రాంతంలోని భారీ వృక్షాలు కూలిపోయి వంతెనలు విరిగిపోయాయి. అయితే ఆ సమయంలో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, క్షయ లాంటి వ్యాధులతో బాధపడుతున్న కొందరికి ఆ వ్యాధి నివారణ జరిగింది. యుఎఫ్ఓ నుండి వెలువడిన గుర్తు తెలియని కిరణాల వల్ల ఆ రోగులకు స్వస్థత చేకూరి ఉండవచ్చని డాక్టర్లు భావించారు. ఈ మధ్య గ్రహాంతర జీవులు ఒక నిండు గర్భిణీ స్త్రీని అపహరించాయన్న వదంతి జపాన్ దేశంలో ప్రబలింది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. 1978లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక మానసిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో 4 సభ్యుల కమిటీని యుఎఫ్ఓల పరిశోధనకు ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు యుఎఫ్ఓలను చూశామన్న 12 మంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే వాళ్ళెవరూ యుఎఫ్ఓల గురించి స్పష్టంగా వివరించలేకపోయారు. ఇంకో ఆసక్తికరమైన సంఘటన 1979వ సంవత్సరంలో అమెరికాలో జరిగింది. ఆల్బర్ట్ బెండర్ అనే వ్యక్తి అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో అంతర్జాతీయ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో అనే సంస్థను స్థాపించాడు. ఆయన స్పేస్ రివ్యూ అనే పత్రికను కూడా స్థాపించి యుఎఫ్ఓల గురించి తనకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు ఆ పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు. అయితే అతడు తన పరిశోధనలు ప్రారంభించిన 4 నెలలకు 3 గ్రహాంతరవాసులు అతడి దగ్గరకు వచ్చి యుఎఫ్ఓల గురించిన అతని పరిశోధనలను వెంటనే ఆపేయాలని తీవ్రంగా హెచ్చరించారు. వారు పారదర్శక ముసుగులను ధరించి ఉండటంతో వాళ్ల ముఖాలను గుర్తుపట్టలేకపోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆల్బర్ట్ గ్రహాంతరవాసుల బెదిరింపులకు భయపడి తన ప్రయోగాలను హఠాత్తుగా అర్ధాంతరంగా నిలిపివేశాడు. మరి మనుషులు గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేసి వారి రహస్యాలను తెలుసుకోకుండా అడ్డుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి? గ్రహాంతర జీవుల ఉనికి రహస్యంగా ఉంచడంలోని మర్మం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఆ గ్రహాంతరవాసులకే తెలియాలి. యుఎఫ్ఓలు కనిపించిన తరువాతే ఈ అంతరిక్ష జీవులు మానవులకు కనిపించడం జరుగుతోంది. అంటే ఎగిరే పళ్ళాల వంటి అంతరిక్ష విమానాలలో ప్రయాణించి గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని భావించడం వాస్తవం. కొందరి వాదన ప్రకారం గ్రహాంతరవాసులు కుజగ్రహ నివాసులని, ఆ గ్రహంలో భయంకర అణుయుద్ధాలు జరిగి అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, అందుకే నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహం కోసం అన్వేషణలో భాగంగా ఆ గ్రహాంతరవాసులు భూమిపైకి కూడా వస్తున్నారని తెలుస్తోంది. 21 ఆగస్టు 2007న కెనడాలోని ఆల్బర్టాలో ఒక ఇంటి గోడలపై గ్రహాంతర జీవుల చిత్రాలు ముద్రించబడ్డాయి. ఒక గోడపై అంతరిక్షవాసుల తలలు కనిపించాయి. ఆ గ్రహాంతర జీవుల ముఖాలపై 2 కళ్ళున్నాయి. తలపైన యాంటెనాల వంటి పరికరాలున్నాయి. ఆ చిత్రాలను వేలాది మంది చూశారు. ఆ చిత్రాలు అంతర్జాతీయ పత్రికలలో కూడా వచ్చాయి. తమ చిత్రాలను గ్రహాంతర జీవులే ఆ ప్రదేశంలో చిత్రించారా? అలా ఎందుకు చేశారు అన్నది ఈనాటికి సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక దేవుడున్నాడా? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? అతీత శక్తులు వాస్తవమేనా? లాంటి ప్రశ్నలు బుద్ధిజీవులైన మానవులను చాలా కాలంగా వేధిస్తున్నాయి. ఈ పురాతన కాల ప్రశ్నలకు తోడుగా ఇంకో ప్రశ్న నాగరిక మానవులను తీవ్రంగా కలవరపెడుతూ ఉంది. అదే గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? ఆక్సిజన్, నీరు ఉన్న చోటనే ప్రాణులు జీవించగలవు. ఈ అంశాలు భూగ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లనే భూమిపై అనేక రకాల జీవజాలం మనుగడ సాగిస్తోంది.
మరి కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గ్రహాలలో జీవరాశి ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్నకు కొందరు శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం, మనుషులు, జంతువులు ఆక్సిజన్ పీల్చి కార్బన్ డయాక్సైడ్ను బయటకు వదిలితే ఆ వాయువును వృక్షాలు పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. దేవుడు చేసిన అత్యంత సంక్లిష్టమైన ఏర్పాటు ఇది. సకల జీవరాశి చెట్లపైన ఆధారపడుతుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవించే వృక్షాలలాగానే గ్రహాంతర జీవులు తమ గ్రహాలలోని కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని జీవించే అవకాశం లేకపోలేదు. అయితే చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమిని మినహాయించి మన సౌర కుటుంబంలోని ఏ గ్రహంలోనూ జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. కానీ కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మనిషి నేటి వరకు కనీసం సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడి దాకా కూడా వెళ్ళలేకపోయాడు. అలాంటిది ఈ అనంత విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలలో జీవులు లేరని ఏ ఆధారాలతో చెప్పగలము? ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా చాలా అభివృద్ధి చెందింది. అనేక టీవీ ఛానల్స్, సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాలలో వీడియోతో సహా ప్రపంచం మొత్తం ప్రదర్శించగల పరిజ్ఞానం ఏర్పడింది. కనుకని గ్రహాంతర జీవుల వివరాలు, అప్పుడప్పుడు కనిపించే గ్రహాంతర జీవుల అంతరిక్ష నౌకల ఫోటోలు ప్రపంచమంతటా అందించబడుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అని ఒక సామెత ఉంది. ఏ ఆధారాలు లేకుండా గ్రహాంతర జీవులు లేరని, అవన్నీ ఎవరో పనిలేని వారి కల్పనలని కొందరు ఎందుకు వాదిస్తున్నారు? నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? యుఎఫ్ఓలుగా పిలువబడుతున్న గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనాలు చాలా మందికి చాలా ప్రదేశాలలో కనిపించిన మాట నిజమేనా? ఏ కారణాలతో పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతర జీవుల సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తొక్కిపెడుతున్నాయి? గ్రహాంతర జీవులతో సంబంధాలు పెట్టుకుని వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచాన్ని శాసించాలని నాడు అడాల్ఫ్ హిట్లర్ వంటి వారు, అమెరికా వంటి దేశాలు ప్రయత్నించిన మాట వాస్తవమేనా? కొన్ని నిజాలు కాలమే నిరూపించాలి. ఇలాంటి కొన్ని అసాధారణ ప్రశ్నలకు సమాధానంగా మనం ఇదివరకు చేసిన తిరుమల శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా అనే వీడియోను తప్పక చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో, పైన ఐకార్డ్స్లో పొందుపరుస్తున్నాను.